హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వ్యాలంటైన్స్ డే అంట. మరి ఏ వ్యాలంటైన్స్ డే ఆల్రెడీ నేను చెప్పాను, వ్యాలంటైన్స్ డేకి వాల్యూ లేదు, అది మనకు అది కాదు, వేరే వాళ్ళదని. అండ్ ఇదే రోజు మన కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు 14 మెంబర్స్ సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు. మీకు ఆ విషయం తెలుసా? అది తెలీదు. ఎవడో వేరే దేశంలో చచ్చిపోయి ఉంటే, వాడు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చచ్చిపోయి ఉంటే, అది కూడా మన కోసం కాదు, వాడి స్వార్థం కోసం చచ్చిపోతే వ్యాలంటైన్స్ డే చేసుకుంటాం. కానీ మనకు రక్షణగా ఉంటూ, మన దేశాన్ని రక్షిస్తూ, మన ప్రొటెక్షన్గా ఉంటూ సైనికులు చచ్చిపోతే మాత్రం వాళ్ళకి నివాళులు అర్పించాం. సో ఈరోజు పుల్వామా దాడి జరిగింది 2019లో, కోవిడ్ సీజన్ టైంలో, 5 years బ్యాక్. సో మీరు నిజమైన దేశభక్తులు అయితే ఖచ్చితంగా సెల్యూట్ చేయకుండా ఉండలేరు సైనికులకి. ఐ సెల్యూట్ టు అవర్ ఆర్మీ సోల్జర్స్ అండ్ లీడర్స్. సో మీరు ఇలాగే మా దేశానికి భద్రతగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే దేశభక్తి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు సైనికులు సెల్యూట్ చేస్తారు. మాకు దేశాంతా ఏం పట్టింది, మేము వేరే వాళ్ళ సంస్కృతిని ఆచరిస్తాం, వెస్ట్రన్ కల్చర్ని ఆచరిస్తాం, వాళ్ళ పండుగలు చేసుకుంటాం, వాళ్ళ తద్దినాలు చేసుకుంటాం అంటే మీ కర్మ మీది. నేనైతే నాకు ఇండియా అంటే చాలా గౌరవం, ఇండియా దేశం అంటే చాలా గౌరవం. నేను ఇండియాలో ఉంటున్నా కాబట్టి ఒక భారత పౌరుగా, స్వతంత్ర పౌరుడిగా, అండ్ నా హక్కులు అండ్ నాకు ఇండియాలో ఉంటున్నందుకు నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేస్తాను. సో అదనమాట. నేనైతే ఇండియాలో సైనికులు సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ప్రాణాలతో పణం పెట్టి మనకి ఇస్తున్నారు, ప్రొటెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళ సహాయం అని మర్చిపోలేదు. మనకు అన్నదాత అట్ట అన్నం పెడుతున్నారు, వీళ్ళు మనకు అంత సహాయం చేసి మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇదనమాట. జై జవాన్ జై కిసాన్ అని ఊరినే రాలేదు, ఇందుకే వచ్చింది. సో ఈరోజు పుల్వామా దాడిలో చనిపోయిన 5 years బ్యాక్ ఆర్మీ వాళ్ళందరికీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ సెల్యూట్ టు అవర్ ఇండియా, సెల్యూట్ టు అవర్ ఆర్మీ సోల్జర్స్, అండ్ జై భారత్ మాతాకి. థ్యాంక్ యూ.